పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ కుమారుణ్ణి తమ్ముడిని నిలబెట్టి చక్కని మాటలు తెలియపరిచారు. మరింత మంచి సాధనంగా, గొప్ప సాధనంగా నీ కుమారుణ్ణి వాడుకోండి. ఈరోజు ఎన్నో మీరు జరిగించిన కార్యాలు ఉన్నాయి నాయన. అందును బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఏ ఎన్నిక యోగ్యత లేని వారము దేవా, మీ దయాదాక్షిణ్యముల వలన బ్రతుకుతున్న వారము తండ్రి. అమూల్యమైన మీ వాక్కులు మాతో మాట్లాడండి. మా జీవితాలను చక్కదిద్దుకున్న సంగతులను మాకు వినిపించమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన సంగతిని దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. అందరూ చాలా జాగ్రత్తగా మీరు వినాలని మనం చేస్తున్నాను. సిద్ధపాటు కలిగిన దేవుడు సిద్ధపరిచేవి ఏమిటి? సిద్ధపాటు కలిగిన దేవుడు సిద్ధపరిచేవి ఏమిటి? ఒక ప్రాముఖ్యమైన సంగతి. మనము చివరి దినాలలో ఉన్నామని మనందరికీ తెలుసు ప్రియులారా. భక్తిలో చాలా సీరియస్గా ఉండవలసిన కాలంలో మనం బ్రతుకుతున్నాం. సిద్ధపాటు అనేది మనందరికీ తెలుసు. పిల్లలు, స్కూల్ పిల్లలు పరీక్షలకు సిద్ధపాటు కలిగి ఉంటారు ముందు నుంచి. ఉద్యోగస్తులు కూడా సిద్ధపాటు కలిగి ఉంటారు వారి అధికారుల కొరకు. మనం ప్రయాణం చేసేటప్పుడు ప్రతిరోజు ఏదో ఒక మూలకు, ఎక్కడో ఒక చోటకి ప్రయాణం చేస్తుంటాం. మనం ఎక్కడికి ప్రయాణం చేస్తున్నా ఖచ్చితంగా సిద్ధపాటు అనేది ఉంటుందా ఉండదా? ఉంటుంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మనుషులు సిద్ధపడుతున్నారంటే ఒక ఆశ్చర్యం ఏమీ లేదు. సిద్ధపడకుండా మనం ఏమీ చెయ్యం మనం. కానీ దేవుడు సిద్ధపడుతున్నాడండి. ఇది మనం గమనించాలి. ప్రియ సహోదరి సహోదరులరా, మానవ జీవితంలో మనకు తెలియనివి రెండు ఉన్నాయి. ఖచ్చితంగా మనం అంచనా వేయలేము వాటిని. ఒకటి ఏంటంటే, మన చావు ఎప్పుడు అనేది మనకి తెలీదు. మన చావు, మరణం ఎప్పుడో తెలియదు మనకి. రెండవది, యేసువారు ప్రత్యక్షత ఉందో చూసారా, అది కూడా మనకి తెలీదు. ఇవేమీ తెలియని మనకి సిద్ధపాటు కలిగి ఉండటం అనేది చాలా మంచిది. ప్రియ దేవుని పిల్లలారా, దేవుడు రాయించిన సందర్భాలను మనం చూడగలిగితే, ఆయన ఏమి సిద్ధపరుస్తున్నాడో అన్నది మనం చూడగలిగితే, ఒకసారి ఎబ్రీ పత్రికలోకి వెళదాం. చాలా విలువైన, వెల కట్టలేని మాటలండి. వెల కట్టలేమండి ఈ దేవుని మాటలకి. దేవుని మాటలకి అసలు వెల కట్టలేం ప్రియులారా. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం నుండి, వీరందరూ అంటే ఎవరు? వీరందరూ అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను. ఏంటి ఆ వాగ్దాన ఫలములు? ఏంటి? కానాను ఇస్తాను అన్నాడు దేవుడు వాళ్ళకి. అది వారు అనుభవించకపోయినా కానీ ఏం చేస్తున్నారు చూడండి, దూరము నుండి చూచి వందనము చేశారంట. ఇంకా వెళ్ళలేదు అందులోకి. దూరంగా చూసి వందనాలు చేసావు నాయన, నిజమే నాయన, నువ్వు వాగ్దానం చేసింది నిజమే తండ్రి. మేము వెళ్ళకపోయినా మా సంతతి వారు అందులోకి ప్రవేశించగలరు. నువ్వు గొప్ప దేవుడు నాయన. వందనము చేసి తాము భూమి మీద
పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకున్నారట. ఒప్పుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మేము యాత్రికుడిని పరదేశిని అని పాట పాడుకుంటూ వెళ్ళిపోవడం వేరు. ఎవరన్నా చచ్చిపోయినప్పుడు ఆ పాట పాడుకుంటూ తీసుకెళ్తారు. పరదేశులము ప్రియులార అని రోజు పాడుకోవచ్చు కదా. ఆ పాట పాడాలంటే ఎవరో చచ్చిపోవాలా? ఏమండి, మనం అది పాడుకుంటూ వెళ్ళిపోవడం వేరు, నన్ను ఒప్పుకోవడం వేరు. ఒప్పుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అది ఒప్పుకున్నవాడు ఏం చేస్తాడో చెప్పనా? ఖచ్చితంగా ఎలా బ్రతకమని దేవుడు చెప్పాడో దానికి ఒప్పుకోలుకు తగినట్టు బ్రతుకుతాడు అండి. మన పితరులు చాలా గొప్పవాళ్ళండి. తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకున్నారంట. ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందారు. ఎలా చనిపోయారు చూసారా? వాళ్ళు ఎలా చనిపోయారు చూసారా? మేము పరదేశులము యాత్రికులము అని ఒప్పుకుని విశ్వాసము గలవారై మృతి పొందారంట వాళ్ళు. ఎలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరచుచున్నారు కారా? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. వాళ్ళు ఏం కోరుకున్నారట? ఒక అద్భుతమైన సారవంతమైన, ఇప్పుడున్న పరిస్థితులు లాంటిది కాదండి. ఇప్పుడు అన్ని కరువులు కాటకాలు. ఏమండి, ఇంటి నిండా రైస్ ఉన్నా తినకూడదు మనం. ఎక్కడ పడితే అక్కడ నీళ్లు ఉన్నా తాగకూడదు, చచ్చిపోతాం మనం. ఏ గాలి పెడితే ఆ గాలి పీల్చకూడదు, అది కూడా చచ్చిపోతాం మనం. సరిగ్గా తినడానికి లేదు, పీల్చుకోవడానికి లేదు, మంచినీళ్ళు తాగడానికి లేదు. మన బతుకు చూసి ఎరగైపోయిందో. కానీ అప్పుడున్న కాలంలో వాళ్ళంత పొల్యూషన్స్ ఏమీ లేవు. వాళ్ళకి సారవంతమైన ప్రదేశంలో ఉండి యుగ యుగాలు ఇక్కడే ఉండిపోవాలి అన్న కోరికలు లేవంటే వాళ్ళకి. మరీ శ్రేష్టమైన దేశమును వారు కోరుచున్నారు. చూడండి, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు. ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు ఇప్పుడు. పరలోక సంబంధం అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడును అనిపించుకున్నటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. దేవుడు కొందరిని చూసి సిగ్గుపడడంట, కొందరిని చూసి సిగ్గుపడతాడు. అర్థమైందా? దేవుడు అంటే అండి, ఆయన కూడా సిగ్గుపడతాడంట. ఎవరిని చూసి? మన పిల్లలు దుర్మార్గులు, దుష్టులు, పాపాత్ములు, వాడంతా పరమ దారుణమైన వ్యక్తి ఎవరు లేరనుకోండి, ఇతను మా అబ్బాయి అండి ఏమనుకున్నారు వారు అన్నా అనుకో, మనం చెప్పుకుంటాం. ఎంత సిగ్గుపడిపోతాం. మా అబ్బాయి అని అనిపించుకోవడానికే చాలా సిగ్గుపడుతుంటాం మనం. దేవుడండి ఈ లోకంలో పడి బతుకుతున్న వాళ్ళని ఏమనుకుంటాడంటే, నా పిల్లలు అనిపించుకోవడానికి సిగ్గుపడతాడంట వాళ్ళని. ఈ లోకం నాకు వద్దు, ఇంతకన్నా చాలా రెట్లు గొప్పదైన శాశ్వతమైన ఓ లోకం నాకుంది అని ఎవరైతే భూమి మీద ఒప్పుకుని బ్రతుకుతారో వాళ్ళను గురించి దేవుడు తన ప్రజలను గురించి చెప్పుకోవడానికి సిగ్గుపడడు. అందుచేత ఎలయనగా ఈ మాట్లాడదు, ఈ పాదన చూడండి. ఆయన వారి కొరకు, ఎవరి కొరకు? వారి కొరకు అంటే ఎవరి కొరకు? పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకుని విశ్వాసము గలవారే బ్రతికి మరణించారే, వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. అదిగోండి, దేవుడు ఒక సిటీ, ఓ పట్టణాన్ని సిద్ధపరిచాడంట. ఆయన సిద్ధపరిచాడు. చూసారా అంటే దేవుడే స్వయంగా యాక్షన్లోకి దిగాడు. తాపీ మేస్త్రులు ఇల్లు కడుతున్నట్టుగా దేవుడు తానే స్వయంగా ఓ పట్టణాన్ని కడుతున్నాడంటండి. సిద్ధపరిచాడట. ఎంత బాగుంటుంది అది. దేవుడే సిద్ధపరిచాడంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రభుత్వం వారు కొన్ని కాలనీలను సిద్ధపరుస్తున్నారు. అవన్నీ వాళ్ళకి ఇస్తారు తర్వాత. అవి కూడా మనుషుల చేత కట్టబడుతున్నవే. దేవుడు ఒక పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడంటండి. దానికి
గేట్లు అనేవి మూసివేయబడి ఉండవు, తెరిచేస్తాడు. తెరిచేసిన అందరూ వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఏమంటే గేట్లు ఓపెన్ చేసేస్తే వెళ్ళడానికి ఏమైందండి, ఈజీ కదా. కానీ ఇక్కడ ఎలా ఉంటుందో తెలుసా, ఎవరు వెళ్ళరు అన్నది కూడా క్లారిటీ ఇచ్చేసాడు. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఒక మహాపట్టణాన్ని సిద్ధపరిచాడు ఆయన. ఎవరికి అనుకున్నాం మనం? యాత్రికులుగా, పరదేశికులుగా ఉన్నవారికి. కొన్ని యాత్ర ప్రదేశాలు ఉంటాయి, మనందరికీ తెలుసు. ఒకసారి ఓరుగల్లు కోట, అక్కడ అలా చూశాను, 2 సార్లు చూశాను. రాణి రుద్రమదేవి పరిపాలన చేసినటువంటి వరంగల్లో ఉన్న ఓరుగల్లు కోట. ఒకప్పుడు ఓరుగల్లు అనేవారు, ఇప్పుడు వరంగల్ అంటున్నారు, అంతే తేడా. అక్కడున్న శిల్పాలు కానీ నిర్మాణాలు రాళ్లతో చెక్కబడినవి అలా ఉన్నాయి. మహాబలిపురం అనేది ఒకటి ఉంటుంది, ఆ శిల్పాలు ఎప్పటికీ ఉన్నాయి, చాలామంది చూస్తూ ఉంటారు వాటిని. ఒడిశాలో నేను మీటింగ్స్కి వెళ్ళినప్పుడు చూశాను. నేను సూర్య దేవాలయం ఉంది అక్కడ, విచిత్రమైనటువంటి బొమ్మలు ఉన్నాయి అక్కడ, శిల్పాలు. 12వ శతాబ్దంలో రాజు చెక్కించాడు. అలాగని యాత్రా ప్రదేశంలో శిల్పాలు ఉన్నాయి కదా అని అక్కడ ఉండిపోతామండి, ఉండిపోతామా అక్కడ ఉన్నాయని? ఈ స్తంభం బాగుంది, అదిగో ఆ శిల్పం బాగుంది అని అక్కడ ఏమన్నా ఉండిపోవచ్చు? మనం ఉండకూడదు, వెళ్ళిపోవాలి. అక్కడ ఉండలేము మనం. 1 రోజు బాగుంటుంది, 2 రోజులు బాగుంటుంది, 3 రోజులు బాగుంటుంది, తర్వాత నేను ఉండలేను బాబు, మా ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తుంటుంది మనకి. భూమి మీద కూడా యాత్రికులు మనం, పరదేశులు మనం. ఇక్కడ ఉండిపోవాలనుకుంటున్నావంటే, ఓ యాత్రా ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉండిపోవాలనుకుంటున్నావు కూడా నువ్వు. ఇక్కడ ఉండాలనుకోకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటి వారి కొరకు ఓ పట్టణాన్ని దేవుడు సిద్ధపరుస్తున్నాడు. దేవుడు కడుతున్నాడంటే ఎలా ఉంటుందండి అది? దేవుడే సిద్ధపరిచాడంటే ఆ పట్టణం ఎలా ఉంటుంది ప్రియులారా? ఇంకా చూద్దామండి. ప్రకటన గ్రంథంలో అది ఎలా ఉంటుందో మనం చూడాలి కదా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. అబద్ధమాడనేరని దేవుడు చెబుతున్న మాట, నమ్మదగిన దేవుడు చెబుతున్న మాట ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 22వ వచనం నుండి, సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. ఆ పట్టణములో ప్రకాశించుటకై. ఏ పట్టణం? దేవుడు సిద్ధపరిచిన పట్టణం. కొంతమందికి దేవుడు సిద్ధపరిచిన పట్టణం. ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడు కానీ చంద్రుడు కానీ అసలు ఆ పట్టణంలో ఉండాల్సిన పని లేదు. ఎవరు అవసరం లేదు అక్కడ. ఒకసారి ఇమాజినేషన్ చేసుకుంటూ ఉండండి ఎలా ఉందో. ఇక్కడ ఖచ్చితంగా సూర్యుడు ఉండాలి, చంద్రుడు ఉండాలి. కానీ దేవుడు సిద్ధపరిచే ఆ పట్టణంలో సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఉండవలసిన అవసరత లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రె పిల్లయే దానికి దీపం. గొర్రె పిల్ల అంటే ఎవరు? యేసు ప్రభు వారే, ఆయనే దీపం అక్కడ. బా, ఏం పట్టణం అండి అది. జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వత్తురు. అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రమును వేయబడవు. చూసారా, రాత్రి ఉంటుందండి అక్కడ. రాత్రి ఉండదు. విచిత్రంగా ఉంది చూడండి. ఆ పట్టణంలో అసలు రాత్రి ఉండదు. రాత్రి ఉండదు కాబట్టి రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏ మాత్రమును వేయబడవు. జనములు తమ మహిమను ఘనతను దానిలోనికి తీసుకుని వచ్చెదరు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే. చూడండి, పదం బాగుంది. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు. కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైనది దానిని, అబద్ధమైన దానిని జరిగించు వాడైనను దానిలోనికి ప్రవేశింపడు. ఎవరు వెళ్ళరో చెప్పేశాడు. అక్కడికి ఆ పట్టణంలోనికి ప్రవేశం లేదు ఎవరికి. కొన్ని ప్రాంతాల్లో ఆఫీసులు కానీ ప్రభుత్వ సంస్థల్లో కానీ ఇతరులలోనికి ప్రవేశం లేదు అని పెడుతూ ఉంటారు. దేవుడు కూడా
ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు. ఆ పట్టణంలో సూర్యుడు కానీ చంద్రుడు కానీ అవసరం లేదు. ఆ పట్టణంలో అసలు రాత్రే ఉండదు. ఆ పట్టణంలో తలుపులు మూయబడి ఉండవు. ఏమండి, అక్కడ దీపముగా గొర్రె పిల్ల ఉండబోతుంది. అలాంటి ఈ పట్టణంలో ఎవరి పేరైతే జీవగ్రంథం ముందు వ్రాయబడి ఉంటుందో వారు అక్కడ ఉంటారు. అందులో అబద్ధాన్ని జరిగించిన వాళ్ళు ఎవరో కూడా అందులో ఉండరట. ఎవరన్నారో చెప్తున్నటువంటి 22వ అధ్యాయం, అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనం. ఎవరుండరో ఆ పట్టణంలో? కుక్కలట. కుక్కలను, మాంత్రికులను. అంటే ఏమంటే కుక్కలు లేని దేశాలు ఏమైనా ఉంటాయా? కుక్కలు లేని పట్టణాలు ఏమైనా, ఊర్లు ఏమైనా ఉంటాయా? మనుషులు ఉన్నా లేకపోయినా కుక్కలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. కానీ అసలు కుక్కలే లేని ఒక పట్టణం ఒకటి ఉంది. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు వెలుపట ఉందురు. బయట ఉంటారు వాళ్ళు. వీళ్ళకు పట్టణంలో ప్రవేశం లేదు. కుక్కలంటే ఎవరండి? కుక్కలంటే కుక్కలు కాదు. కుక్కలంటే పాపం ఈ దేవదూతలు, ఈ మనకలటి ఆత్మలు కాదాలి. జంతువులన్నీ కూడా దేవదూతలు. భూమి నుంచి వచ్చి భూమిలోకి వెళ్ళిపోతాయి. దాన్ని క్లోజ్. మరి ఇక్కడ కుక్కలు అంటున్నాడు ఏంటి? కుక్కలే గురించి మాట్లాడుతున్నాడు, అదే కుక్క బుద్ధి ఉన్నవాడు గురించా? అదనమాట కుక్క బుద్ధి. కుక్క బుద్ధి ఏంటి? కుక్కకున్న బుద్ధి ఏంటిది? యజమానుడు పెట్టి తినేసేసి ఎలా పడుకుంటుందాం అనుకుంటున్నారా? కక్కిందని తింటుందంటే వెళ్ళేది. పేతురు గారు బాగా చెప్తారన్నమాట. ఒకసారి ఈ ప్రకటన గ్రంథాన్ని ఇలాగే ఉంచి పేతురు గారి దగ్గరికి వెళ్దారండి. 1 పేతురు పత్రిక, 2 పేతురు పత్రిక, 2వ అధ్యాయము 21-22 వచనాలు బాగున్నాయి. వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవుట కంటే, దేవుని మాటల్లో నుంచి బయటికి వెళ్ళిపోవడం కంటే, ఆ మార్గము అనుభవపూర్వకంగా వారికి తెలియకపోవుటయే వారికి మేలు. ఏమండి, దేవునిలోకి వచ్చాక మళ్ళీ లోకంలోకి వెళ్ళడం ఈ బతుకుంది చూసారా? దానికంటే అసలు దేవునిలోకి నువ్వు రాకుండా ఉండడమే మంచిది, బెటర్. ఇప్పుడు రావడం వల్ల నీకు విలువ లేదు, అలాగని దేవుడి పరువు కూడా పోతుంది. అంత గొప్పవాడైన దేవుని పరువు కూడా పోతుంది అని చెప్పి అంటున్నాడు. ఎగ్జాంపుల్ చూడండి ఏం చెప్తున్నాడు. సామెత, కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత. సామెతలు చాలామంది చెప్తారు, అవి నిజం కాదు కొన్ని. కానీ ఇక్కడ దేవుడు చెప్పే సామెతలు మాత్రం నిజం. ఏంటి సామెతలు? కుక్క తన వాంతికి తిరిగినట్టును, కడగబడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించాను. కుక్క అంటండి తిని తిని కక్కేసుకుంటుందంటే అది మళ్ళీ తిరిగి అన్ని చోట్లకి వెళ్ళి ఎక్కడికి వస్తుంది, మళ్ళీ కక్కిందానికి వస్తుందట. ఎంత దారుణం ఇది! లోకంలో ఉన్నదాన్ని కక్కేశావు. నాకు వద్దనుకున్నావు ఆ జీవితాన్ని, దాన్ని అసహించుకుని దేవునిలోకి వచ్చేసావు. వచ్చిన తర్వాత మళ్ళీ దేవుల్లో తిరిగి మళ్ళీ లోకానికి వెళ్తున్నావే. ఆ కుక్కకి నీకు ఏంటయ్యా తేడా? ఇది కుక్కలు అంటే కుక్కలు కాదు, కుక్క బుద్ధి అనమాట. కడగబడిన పంది బురదలో దొరినట్టు. ఇదంటే దీని పరిస్థితి ఏంటిది? పందిని తీసుకెళ్ళి శుభ్రంగా బురదలో ఉంది. అయ్యో పాపం, మనం అది చాలా బాగున్నాం, శుభ్రంగా స్నానం చేసి పౌడర్ రాసేసి అత్తరు పూసేసి బట్టలు తొడిగేసేసి ఏసీ రూమ్లో పెట్టాం అనుకోండి, దాన్ని చచ్చిపోతుంది. ఎక్కువ రోజులు ఉండదు అందులో. అది ఎందుకో తెలుసా? ఎందుకు? దాని బురద దానికి కావాలి, సెంట్. అది మంచి అత్తరు ఏదైతే కొనదు దానికి బురద, మురికి. అలాగే పాపాలు చేసే మనిషి కూడా, చెడుతనమును జరిగించేవాడు కూడా కొద్దిసేపు దేవునిలోకి వచ్చినా కానీ అటు ఇటు కానీ తిరిగినా కానీ మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతున్నాడంటే అదిగో కడగబడిన పంది బురదలోకి వెళ్ళినట్టుగా నువ్వు వెళ్ళిపోవడం లేదా? మళ్ళీ ఆ పాప మురికిలోకి వెళ్ళడం లేదు నువ్వు? ఏంటయ్యా మీ జీవితం అని అడుగుతున్నాడు ఆయన. ఇలాంటి బుద్ధి కలిగిన వాళ్ళు వెళ్ళరంట. ప్రకటన అందరికి వచ్చేయండి. మళ్ళీ 22వ అధ్యాయంగా చదువుతున్న 15వ వచనం. కుక్కలు అంటే అర్థమైంది ఎవరు? కుక్కలంటే మాంత్రికులను. అంటే ఏంటి? బ్రతుకు తెరువు కొరకు
మాంత్రికంగా బతకటం అండి. మాంత్రిక విద్యను అభ్యసించేవారు కొంతమంది. అపోస్తలుల కాలాల్లో 50,000 రూపాయల ఖరీదైనటువంటి పుస్తకాలను తగలబెట్టేశారంట దేవుని మాటలు విని. కానీ కొంతమంది ఈ బ్రతుకు తెరువును మాత్రం వదులుకోలేకపోతున్నారు ప్రియులారా. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులు. ఏమండి, నరహంతకులు అంటే ఎవరు? మనిషిని పొడి చేసినోడా? ఎవరు మరి? తన సహోదరుణ్ణి ద్వేషించిన వాడు నరహంతకుడు. సింపుల్. ఇప్పుడు నరహంతకులు ఎక్కడ ఎంతమంది ఉంటారు? పొద్దున్న లేచావంటే సాయంత్రం వరకు ఎంతమంది తిడతావు నువ్వు? ఎంతమంది తిడతారు? అచ్చెల మీద అచ్చెలు చేసేసి నరహంతకులు కదా. పొడిచి చంపేసినోడే కాదు, సహోదరుణ్ణి సూటిపోటి మాటలతో గుచ్చి చంపేసినోడు కూడా నరహంతకుడే. మీరు వెళ్ళరు, మీకు ఆ పట్టణంలో ప్రవేశం లేదు మీకు. విగ్రహారాధికులను అన్నాడు. విగ్రహారాధికులు అంటే ఎవరు? విగ్రహారాధన పాప మా అలజోడికి వెళ్ళకండి, ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళాడికి వెళ్తారు. మీరు అక్కడికి వెళ్ళిపోతారు మనం నోడుతా అనొద్దు. అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిపోతారు అంతే ఎవరు వెళ్ళాల్సిన వాళ్ళు. 2 సందర్భాలు చూడండి ఒకసారి. ఈ మాటలను వదిలేని ప్రకటన గ్రంథం నుంచి బయటకు వచ్చేయండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చూడండి ప్రియులారా. విగ్రహారాధికుడై ఉన్న లోబి. లోబి అంటే ఎవరండి? విగ్రహారాధికుడైన లోబి అంటే వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడైన లోబి అయినను, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడి. మీరు వెళ్ళరండి పట్టణంలోకి. ఆ పట్టణంలోకి మీకు ప్రవేశం లేదు, నో ఎంట్రీ. మాస్క్ లేకపోతే మా షాపులోకి రావద్దు అన్నారు. వృద్ధిదే. కావాలంటే నీకు లోపలికి వెళ్తే మాస్క్ ఇస్తారు నీకు, నువ్వు మాత్రం వెళ్ళడానికి వెళ్ళలేదు. ఇక్కడ మాత్రం ఈ రూల్స్ మాస్క్ లాగనమాట. ఈ రూల్స్ తప్పనిసరిగా పాటించాలి, కాంప్రమైజింగ్ లేదు ఇంకా. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, కొలసీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం కూడా విగ్రహారాధన అయిన లోబి అని అన్నాడు కదండి. ఆ లోభత్వం అనేది పద్ధతి కాదు, కరెక్ట్ కదా. అది పిసినారితనం. లోభం అంటే ఏంటండి? పిసినిగొట్టుతనం అండి. పిసినిగొట్టుతనం ఉంటుందా ఉండదా మనకి? చెప్పాలి మీరు. ఈ మాట కూడా ప్రత్యేకంగా చెప్పాలా దేవుడు మనకు అనుకుంటాం మనం. పిసినారోళ్ళు అంటే ఎవరు? అమ్మా, నీ కోసం ఏమైనా ఖర్చు పెట్టేసుకుంటావు, దేవుడి కోసం 5 పైసలు బయటికి తీయు. నీకు నో ఎంట్రీ నాయన, నో ఎంట్రీ. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వం, అపవిత్రత, కామాతురత, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను కూడా చంపేయండి. లేదంటే నో ఎంట్రీ, నో ఎంట్రీ నీకు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, వీళ్ళందరూ వెలుపట ఉంటారని నా పట్టణంలోకి ప్రవేశించారన్నాడు. నా పట్టణంలోకి మీరు ప్రవేశించారన్నాడు. గేట్లు తెరిచే ఉంటాయి, కానీ మీరు మాత్రం గేట్లు తెరిచే ఉంటాయి, కుక్కలు ప్రవేశించరు. గేట్లు తెరిచే ఉంటాయి, మాంత్రికులు ప్రవేశించరు. గేట్లు తెరిచే ఉంటాయి, వ్యభిచారులు ప్రవేశించరు. గేట్లు తెరిచే ఉంటాయి, నరాంతకులు వెళ్ళరు. మీరు గేట్లు తెరిచే ఉంటాయి. చూసారా ఎలా ఉందంటే? మనకేదో లోపలికి వెళ్ళకుండా ఆగిపోయి పరిస్థితులు ఉంటాయన్నమాట. వెళ్ళిపోతుంటే కుదరదు అక్కడికి. ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట, దేవుడు పడుతున్నది మరొక విషయం గురించి చూద్దామా? ఇది ఒక వండర్ఫుల్ అండి. ఇది ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. ప్రకటన గ్రంథం అదే 22వ అధ్యాయం 12వ వచనం అండి. దేవుడు సిద్ధపరుస్తున్నది చూడండి. ఒక వండర్ఫుల్ డే అన్నమాట ఇది. ఇదిగో త్వరగా వస్తున్నాడంట. ఎవరమ్మా త్వరగా వచ్చేది? యేసు ప్రభువారు. ఎందుకు? ఎవరికి ఏది ఇవ్వాలో అది ఇచ్చేయడానికి. అమ్మా వస్తున్నాడు. వస్తాడా రాడా చెప్పండి? కన్ఫర్మ్. ఆయన మాట తప్పడండి, అబద్ధం ఆడండి ఆయన. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వచ్చి ఏం చేస్తాను? వాని క్రియల చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. శాలరీ సిద్ధం చేశాడట.
జీతాలు పట్టుకొచ్చేస్తున్నాడు ఆయన. ఏం పట్టుకొస్తున్నాడు ఆయన? ఏమండి, మీరు ఉండడానికి ఒక పట్టణాన్ని సిద్ధం చేశాడు, మీరు ఉండడానికి ఒక జీతాన్ని సిద్ధపరుస్తున్నాడు. చూసారు ఎలా ఉందో? జీతం, శాలరీ. దీన్ని పే డే అంటుంది. దీన్ని ఏంటిది? పే డే అంటే వేతనం పొందుకునే దినం, మన జీతాన్ని పొందుకునే దినం. ఇప్పుడు జీతం అనేది అందరికి ఇస్తాడా, కొందరికి ఇస్తాడా? చెప్పండి. మనకి ప్రతిదీ చాలా క్లారిటీ ఉండాలి. మనకి జీతం అందరికి ఇస్తాడా, కొందరికి ఇస్తాడా? అందరికైనా? అందరికేనండి, అందరికి ఇస్తాడు జీతం. నేను ఏం చేశానంటే నాకు ఇవ్వడానికి అనుకుంటున్నారేమో, నీకు ఇవ్వాల్సిందే ఇస్తాడు ఆయన. అబ్బాయి నేను ఏం పని చేయలేదండి, నాకు బాగా తెలుసు, నేను ఎక్కడికి వెళ్తాను, నువ్వు కంగారు పడకు, నీకు జీతం ఉంది, నీకు జీతం ఉంది. భూమి మీద రైతు గారు పని చేసినోడికి జీతం ఇస్తాడా, పని చేయనోడికి ఇస్తాడా? పని చేసినోడికి, పని చేయనోడు అవతల పోమంటాడు. కానీ ఈ రైతు అలాంటి కదండి పాపం. ఆయన జీతం మాత్రం పట్టుకొస్తున్నాడండి ఆయన. కాకపోతే ఆ జీతాన్ని పుచ్చుకునే దమ్ము ఉండాలి నీకు అక్కడ. ఏమండి, వాని క్రియల చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచాను. నేను ఆ జీతాన్ని మీకు పట్టుకొస్తున్నాను. నేను దేనిని బట్టి జీతం వస్తుందో చెప్పనా? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము చూడండి, అది ఎంత బాగుంటుందో చూడండి. ఖచ్చితంగా జరగబోయేవండి బాబు, ఇవన్నీ జరగబోయేవే. ప్రతి ఆదివారం జరగబోయేవి, మనం జాగ్రత్త కలిగి ఉండాల్సినవే మాట్లాడుతున్నాడు దేవుడు మనకి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చెప్పున, అదుగో అది మంచివైనను సరే, చెడ్డవైనను సరే, నీ దేహముతో నీ శరీరముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడు పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావాలి. అంటే జీతం ఎవరెవరికి? ఇప్పుడు అంటే శాలరీ డేట్ ఉందా మనకి? కరెక్ట్గా 1వ తారీఖున రెడీ అయిపోతాం, జీతాల కోసం ఎలాగైతే ఉద్యోగస్తులు రెడీ అవుతారో. ఏమండి, ఎలా ఎదురైతే ఏటీఎంల చుట్టూ తిరుగుతూ ఉంటామో, ఇప్పుడు ఆయన శాలరీ పట్టుకొచ్చేస్తున్నాడు. ఆయన శాలరీ పట్టుకొస్తున్నాడట. ఎవరికి ఇస్తాడట శాలరీ? నీ దేహముతో జరిగించిన, పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు నీ ప్రతి గమనికను కూడా ఆయన పరిశీలిస్తున్నాడు. ప్రతి చిన్న పనికి మొదలుకొని పెద్ద పని వరకు నీకు ప్రతి చర్యకు నీకు జీతం అనేది ఉంది. నీకు పాపం జీతం అందరికి ఇస్తున్నాడండి, అందరికి ఇస్తున్నాడండి. ఎలాంటి జీతం వస్తుందో మీ ఆలోచనలకు వదిలిపెడుతున్నదండి నేను. కాబట్టి ఏమేమి సిద్ధపరిచాడండి ఇప్పటివరకు? ఆలోచించండి, ఏమేమి సిద్ధపరిచాడు? ఒక పట్టణాన్ని సిద్ధపరిచాడు, మనకి ఇవ్వడానికి జీతాన్ని సిద్ధపరిచాడు. ఇప్పుడు జరగాల్సింది ఏంటి? ఇప్పుడు ఆలస్యం ఎవరిది? ఇప్పుడు మనం చచ్చిపోవడమే. అదే ఇప్పుడు ఆ లేట్ అంతా ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు నాయన పట్టణం రెడీగా ఉంది, నీకు శాలరీ కూడా రెడీగా ఉంది, అయితే ఏం చేయమంటావు బ్రోవా? చచ్చిపో నాయన, నువ్వు చచ్చిపోవడమే ఆలస్యం. చనిపోయిన తర్వాత ఇస్తాడు జీతం మనకి. ఎందుకండి రోజు బోరు కొట్టకుండా ఈ లోకంలో అదే అలవాటుగా బతుకుతున్నాం ఏంటండి? అదే పిచ్చి ఏంటండి బాబు ఇది? మనం దేవునిలో ఉన్న ఆనందం ఎక్కడ ఉండదండి అసలు. దయ్యం లాగేస్తూ ఉంటుంది, మనం లాగేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ పరలోకంలో ఉన్న ఫెసిలిటీస్ ఏంటనుకుంటున్నారు? అక్కడ చావు ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు. ప్రతి క్షణం ఆనందం, సంతోషం. అసలు ఈ భూమి మీద ఎక్కడ చూడలేమండి మనం. ఎందుకు చూడలేమంటున్నానంటే, ఈ భూమిని వదిలిపెడితేనే అది ఇస్తానంటున్నాడంటే అది ఎంత గొప్పది అది. దేవుని పిల్లలారా, ఇంకొకటి ఏం సిద్ధపరుస్తున్నాడు చూద్దామా? మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.
ఒక అద్భుతమైన రాజ్యమును మన కొరకు సిద్ధం చేశాడు ఆయన. అందులో ఎవరుంటారు అనుకుంటున్నారు? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. అందులో ఎవరుంటారు అనుకుంటున్నారు? యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనంలో, నా ప్రియ సహోదరులారా ఆలకించండి, ఈ లోక విషయములో దరిద్రులైన వారిని, చూడండి, ఈ లోకంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అన్న. చూడండి, చూసారా? అంటే ఈ లోకం విషయంలో దరిద్రులైనా పర్వాలేదు, విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండాలి, దేవుడు మిమ్మల్ని ప్రేమించాలి. ఈ అర్హతలు ఉంటే చాలు మీకు, ఈ అర్హతలు ఉండాలి మీకు. ఇంకా చూద్దాం, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనము, మీరు నన్ను ప్రేమించిన ఎడల, అంటే మీరే ప్రేమించాలి, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. దేవుని పిల్లలారా, ఇది జాగ్రత్తగా మీరు చూడగలి. మీరు నన్ను ప్రేమించిన ఎడల, దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారండి? దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తున్నామంటున్నారో మీరు ఏం చేస్తారు? ఆయన మాటలను తప్ప వేరే ఏమీ చెయ్యరు. ఆయన మాటలను మీరు చేయటం లేదంటే మీరు ఏం చేయటం లేదు? మీరు దేవుణ్ణి ప్రేమించటం లేదు. మీరు ఎన్నిసార్లు చెప్పినా సరే అబద్ధం అది. మీరు ఎన్నిసార్లు 1,00,000 సార్లు నెత్తి నోరు కొట్టుకున్నా మీరు అబద్ధం అది. దేవుణ్ణి ప్రేమించేవారు ఆయన మాటలను గౌరవిస్తారు, ఆయన మాటలను పాటిస్తారు, ఆయన మాటలను గైకొంటారు. అందుకే ఆయన ప్రేమించిన వాళ్ళకి ఏముంటుందండి? బెనిఫిట్ ఏంటండి? పౌలు గారు చెప్తున్న మాట చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. రోమపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఇప్పుడు పట్టణంలో ఏమండి, దేవుడు సిద్ధపరిచిన పట్టణంలోనికి ప్రవేశం పొందడానికి, దేవుడు సిద్ధపరిచిన జీతాన్ని, ఓ మంచి జీతాన్ని పొందుకోవడానికి, పరలోక రాజ్యములోనికి ఏమండి శాశ్వతము యుగయుగాలు ఉండిపోవడానికి వారసులు ఎవరు? ఇప్పుడు హక్కుదారులు ఎవరు? ఆయన్ని ప్రేమించాలి. ఆయనను ప్రేమించేవారు ఎవరయ్యా అని అడిగితే ఆయన మాటలను ప్రకారంగా నడుచుకున్నవాళ్ళు. దేవుడు ఇవన్నీ ఏమేమి సిద్ధపరిచాడు అనేది చూసాం కదండి. ఇప్పుడు ఇంకా ఎలాంటివి సిద్ధపరుస్తున్నాడు చూస్తే మనకి ఆయన సిద్ధపరిచింది ఏంటో చూద్దాం. ఇంకొకటి చూద్దాం, మత్తయి సువార్త 25వ అధ్యాయం. ఇది 4వ విషయం అనుకోండి ఆయన సిద్ధపరిచేది. మత్తయి సువార్త 25వ అధ్యాయము 41. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన, అదుగోండి ఎడమ వైపున ఉన్న వారిని చూచి, శపింపబడిన వారలారా నన్ను విడిచి, అదుగో చూడండి, జాగ్రత్త చూడండి పదం, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన, అంటే ఏమైంది? ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇప్పుడు రెడీ అయిపోయింది. అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఏం సిద్ధం చేశాడు? మళ్ళీ ఏం సిద్ధం చేశాడట? 41 వచ్చిన చూసారా? మళ్ళీ చూస్తారు ఇంకనది. అపవాదికిని ఆ వాని దూతలకును, అంటే వాని దూతలంటే దేవదూతలు కాదు, ఎవరో ఆ అపవాది మాటలు విని వాటి ప్రకారంగా నడుచుకుంటున్న వారికిని సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. ఏం సిద్ధం చేశాడు మళ్ళీ? చూసారా? అంటే ఈ మంచి వాళ్ళ కొరకేమో ఇన్ని సిద్ధం చేశాడు. ఇప్పటి వరకు లైన్గా చెప్పండి ఎవరన్నా ఏమేమి సిద్ధం చేశాడు నోటీస్ చూడకుండానే. ఒక పట్టణాన్ని సిద్ధం చేశాడు, జీతాన్ని సిద్ధం చేశాడు, పరలోక రాజ్యాన్ని సిద్ధం చేశాడు, ఇంకా ఆ నిత్యాగ్ని దండన అగ్నిగుండం కూడా సిద్ధం చేసి, అది కూడా తెలుసు ఆయనకి అది కూడా తెలుసు. 3rd డిగ్రీ ఎలాగుంటుందో టేస్ట్ చూడలేదేమో కానీ మనం, ఏమండి, మామూలు డిగ్రీలు ఉండవు అక్కడ, 5 డిగ్రీలు అనమాట, 5 లెవెల్ డిగ్రీలు అనమాట. ఇంకా అందిని దేవుని పిల్లలారా చూడండి అది ఎలా ఉండబోతుందో. దేవుడు యాక్టివ్గా స్వయంగా తానే దగ్గరుండి చూసుకుంటున్నాడు పనులన్నీ. ఏ పనులు?
నీ కొరకు సిద్ధం చేయాల్సినవి. నరకం రెడీగా ఉంది, రెడీగానే ఉంది అది. మనం రెడీగా ఉన్నామా అండి? మనం రెడీనా? భోజనం హోటల్ దగ్గర ఎడుతుంటారు బోర్డు, భోజనం తయారు అని. ఏమనుకున్నా మేము ఎప్పుడో తయారని. మేము ఎప్పుడో తయారు. ఆ బోర్డు అలాగే ఉంటుంది, మీరు పొద్దుట వెళ్ళినా కానీ. తయారైపోయారు అక్కడ, ఆల్రెడీ అన్నీ తయారైపోయాయి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూ అగ్ని గంధకములతో కూడుకున్న గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. రెండవ మరణం అంటండి ఇది. ఏ మేధావికి తెలియదు రెండవ మరణం ఉందన్న సంగతి. దేవుడు చెబుతున్నాడు పరిశుద్ధ గ్రంథంలో, రెండవ మరణం ఉందన్న ఆయన. అది ఎవరికి రాకూడదు నాయన. అది బాగున్నాయండి. ఇప్పుడు ఆయన ఏమేమి సిద్ధపరిచేసాడో బాగుంది. ఇప్పుడు మనం సిద్ధపడాలి. మనం సిద్ధపడాలి. ఇప్పుడు దేనికోసం సిద్ధపడాలి? లూకా సువార్త 13వ అధ్యాయం. లూకా సువార్త 13వ అధ్యాయం చూడండి ప్రియులు, త్వరగా చూడండి. చాలా ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఆలోచించండి. 13వ అధ్యాయం 23 నుంచి. లూకా సువార్త 13వ అధ్యాయం 23వ వచనం నుంచి. ఒకడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా నీ మాటలు వింటుంటే పరలోకం ఇలా కనపడతలేదు ప్రభువా. నీ మాటలు వింటుంటే పరలోకం వచ్చేలా కనపడతలేదు మాకు ప్రభువా. రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడుగగా, అంటే ఆయన మాటల్లో ఏమర్థమైంది వీళ్ళకి? రక్షణ పొందువారు కొద్దిమంది అని అర్థమైంది. ఆయన వారిని చూచి, ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. ఏ ద్వారంలో వెళ్ళాలట? ఏమండి, విశాలమైన మార్గంలోకి వెళ్ళడం ఇష్టమా మనకి? మనం ప్రయాణం చేయటం. ఇరుకు మార్గంలోకి వెళ్ళడం ప్రయాణం ఇష్టమా మనకి? భూమి మీద అయితే విశాలమైన మార్గమే, కానీ నీ భక్తి జీవితంలో మాత్రం ఏ మార్గం కరెక్ట్ నీకు? ఇరుకు మార్గంగా ఉండాలి నువ్వు. ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింప జూతురు కానీ వారి వలన కాదని మీతో చెప్పొచ్చు. చాలామంది అంటండి ప్రవేశించాలనుకుంటారంట, కానీ వారి వల్ల కాదట. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసిన తర్వాత, ఇంటి యజమానుడు, ఆ సందర్భాలు గుర్తు చేసుకోవడం ఎలా ఉన్నాయో. ఇంటి యజమానుడు లేచి తలుపు వేసేసిన తర్వాత మీరు వెలుపల నిలిచి తలుపు తట్టి, అయ్యా మాకు తలుపు తీయమని చెప్పనారంభించినప్పుడు అండి, తలుపేసేసాడు యజమానుడు. ఇలాగ, అయ్యా తలుపు తీరాయన, అయ్యా మా యజమానుడు తలుపు తీవా అని ఏడుస్తూ తలుపును బాదుతుంటున్నప్పుడు ఏమంటాడు ఆయన? మీరెక్కడి వారో మిమ్మును ఎరుగనని ఉత్తరము మీతో చెప్పును. ఏమంటాడంట ఆయన? నేను తీను, మీరు ఎక్కడి వారో ఏమన్నా నీకు తెలిసే తెలీదా? ఏ ఊరు నుంచి వెళ్ళామో తెలీదా? మనం ఏ ఊరు నుంచి వచ్చి తలుపు కొడుతున్నామో తెలీదా? తెలుసు. కానీ ఏమంటున్నాడు? మీరు ఎక్కడ వారో నాకు తెలియదు. అప్పుడు వీళ్ళు అంటారట, వీళ్ళు తక్కువ తినలేదు, వీళ్ళు ఏమంటారట? అందుకు మీరు, అదేంటి ప్రభా మేము ఎక్కడ వారం అంటే ప్రభా ఒకసారి బాగా గుర్తు చేసుకో. మేము ఏం చేసాం చెప్పరా నీకోసారి? కింద చూడండి ఏమన్నారు. నీ సముఖమందు మేము చాలాసార్లు భోజనాలు చేశాం కదా ప్రభువా. అంటే భోజనాలు అంటే భోజనాలు, వారం వారం సంఘం ప్రార్థన భోజనాలు ఎట్టేసిన సంఘాలు అన్నా తెలిసి మీకు? భోజనాలు సంఘాలు తెలిసి మీకు? వారం వారం భోజనం పెట్టుకునే సంఘాలు తెలిసి మీకు? ఆ చర్చలు పెట్టబెట్టి ఆడిపోతుంటాయి. ఎందుకు మరి? ఏమండి వీళ్ళు ఏమంటారట? వీళ్ళు నీ సముఖం మేము తిని తాగడం గురించి ఇది కాదు. దేవుని సముఖంలో ఉండి తినేసి తాగుతున్నారంటే వాళ్ళు అది కాదు. తింటున్నారట ఏ మంచినీళ్ళు ఏ జ్యూసులు ఏదోటి. ఇదేడు ప్రభా నీకు బాగా తెలుసు, ఎక్కడి నుంచి వచ్చారు ఎరగమంటాడు ప్రభా, మా గురించి నువ్వు ఆలోచించి బాగా తెలుస్తుంది నీకు. భోజనాలు ప్రభా. నీకు ఎప్పుడన్నా ఇంటి దగ్గర తిన్నాము ప్రభా మేము? ఎప్పుడన్నా ఇంటి దగ్గర తినడానికి ఇష్టపడ్డాము ప్రభా? అలా అంటున్న మాటలు చూడండి. అప్పుడు ఆయన అంటాడట, ఓ అలాగనైనా సారీ మర్చిపోయాను, 2 అంటలేదు ఆయన. ఆయన ఏమంటున్నాడు? నువ్వు మా వీధుల్లో బోధించావు కదయ్యా.
అని చెప్పసాగిరి. అప్పుడు ఆయన, మీరెక్కడ వారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పు. అంటే ఆయన ఎక్కడ వారు అన్నది ఆయనకి ఏంటి ఉద్దేశం? ఆయన కొరకు బ్రతుకుతున్న వారినే ఆయన ఆయన ఎరుగును ఆయన ఎరుగును ఆయన కొరకు బ్రతక నువ్వెవడవైనా సరే, నువ్వెవడో తెలియదు ఆయనకి. నా గొర్రెలు నా స్వరము అంటే అవి నన్ను వెంబడిస్తే నేను వాటిని గుర్తిస్తాను. నేను ఎన్నో కోళ్ళు అలా బొబ్బో అని మేతుంటాయి. అప్పుడు రైతు, ఆ యజమానుడు కోడి ఒకటే రెండో ఉంటాయి. ఆ 100 కోళ్ళు ఈ కోడిని రప్పించాలంటే ఎలా రప్పించాలి? ఇప్పుడు ఏం చేయడండి దానికి అలవాటు. దా బో బో అనగానే ఏం చేస్తా, ఎలాగేగానే ఆ 2 కోళ్ళు వచ్చేస్తే ఇతని దగ్గరికి. అన్ని కోళ్ళు పిలిచాడు కదా, నీరు అవయ్యి ఒకవేళ ఏ వచ్చినా నూకలు వేయడట్లకి అట్లని తోలేస్తాడు. అట్లని ఆయన మాట విని ఆయన గౌరవించిన ఆ గొర్రెలు ఆయన స్వరం వింటే వాళ్ళు పరలోకపు పట్టణానికి అర్హులు, వాళ్ళు వారసులు. వాళ్ళు అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండని చెప్పును అన్నాడు. చూడండి ప్రియులారా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనం నుంచి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఎవరండి పరలోకంలో, ఆ పట్టణంలో ప్రవేశించేవారు ఎవరండి? మీరు పొద్దుడు వచ్చి సాయంత్రం వరకు ప్రభువా 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 అన్నారు అనుకోండి, మీకు ప్రవేశం లేదన్నాడు అంతే ఆయన. అదేంటి ప్రభా పొద్దున్న నుంచి ప్రభువా 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 అన్నాం మేము? నో. ఏం చేయాలట? నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు. అప్పుడు వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకుంటారేంటి? ప్రభా ప్రభా వాళ్ళు ఊరుకుంటారేంటి? వాళ్ళు పొద్దుడే లేచి మందిరంలోకి వెళ్ళిపోయి ఎవరికి వాక్యం చెప్పకుండా, సువార్త చేయకుండా, నువ్వు ఖాళీగా ఉన్నావని దేవుడు కూడా ఖాళీగా ఉన్నాడు అనుకుంటూ, ఏం చెయ్యమన్నాడా చేయకుండా నీకు ఏది ఇష్టమో చేస్తున్నావా? అప్పుడు వాళ్ళు అంటారట, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము మీ నామమున ప్రవచించలేదా? ఒకసారి చూడు ప్రభువా, మేము ప్రభు వచ్చింది ఎవరనుకుంటున్నాం? తలుపులు మరి లోనకి గేట్లు తెరిచేసి ఉన్నాయి కానీ లోనకి వెళ్ళకపోతున్నాం మేము. ప్రభు మేము ఎవరో చూడు, నీ ఏజెంట్లు మేము. నీ నామమున ప్రవచింపలేదా? నీ నామం దయ్యమును అలగొట్టలేదా? నీ నామం అనేకమైన అద్భుతాలు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు ఆయన, నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమము చేయు వారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. అమ్మో, ఇలాంటి గొప్ప 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 అర్హతలు ఉన్న వాళ్ళకి వెనకెళ్ళిపోతున్నారు. చూసారా? ఎవరన్నా వెనకెళ్ళిపోయేది ఎవరో? నీ నామాన్ని ప్రవచించలేదా? ప్రవచన వరం ఉంది ప్రభు నాకు భూమి మీద. కరోనా వస్తుందని చెప్పలేదు కానీ నేను అన్నీ చెప్పాను. సునామీ వస్తుంది, భూకంపం వస్తుందని ఎలాంటి చెప్పలేదు కానీ అన్నీ చెప్పాను. ప్రవచించాను ప్రభా, నీ పేరు చెప్పా. నా పేరుని గట్టి ఏం కాదు. మరి నన్ను గంటే అతను ప్రభా, అక్రమం చేయవాడా, గెట్ అవుట్ అంటాడు అంతే. నిన్ను ఏమన్నాడు? దేవుని మహాపుణ్యాన్ని బట్టి ప్రవచన వరాలు గట్ట అలాంటి వరాలు ఏం మాకు లేవండి బాబు. మాకు అలాంటి వరాలు ఏమి లేవు. దేవుని వాక్యాన్ని బాగా చదువుకుని, అర్థం చేసుకుని, ప్రార్థన చేసుకుని, ఏమంటే చదవడానికి ముందు ప్రార్థన చేసుకుని, చదివి రెడీ అయిపోయిన తర్వాత కూడా ప్రార్థన చేసుకుని మీకు పంచిపెడుతున్నాం జీవాహారం అండి. ప్రతి ఆదివారం మంచి డిన్నర్ మనకి. ఇర్మియా ప్రవక్త అంటే, నీ మాటలు నాకు దొరకగా వాటిని భుజించి తిని. అబ్బా, ఏం ఫుడ్ అండి బాబు, ప్రతి ఆదివారం మనకు పెడుతున్నాడు దేవుడు. అక్రమం చేయి వరలాలు వెళ్ళిపోమంటున్నాడు వెళ్ళని. నీ నామం దయ్యములు నలగొట్టలేదా? అద్భుతాలు చేయలేదా? స్వస్థతలు చేయలేదా? అది చేయలేదా? దయ్యం ఉన్నా లేకపోయినా నిలగొట్టలేదా అని ఇలా చెప్తుంటే వాళ్ళని పొమ్మంటున్నాడు. చూడండి, మీరు రారు ప్రవేశించారు అన్నాడు. ఇంకొక మాట, మత్తయి సువార్త 25వ అధ్యాయం. సిద్ధపడుతున్న వాళ్ళు మనందరికీ తెలిసి, వీళ్ళంతా బాగా తెలిసి 25వ అధ్యాయం 10వ వచనం నుంచి. ఈ అధ్యాయం అనగానే మనకు గుర్తొచ్చేయాలి ఎవరో వాళ్ళు అన్న సంగతి. 25వ అధ్యాయం 10వ వచనం నుంచి, బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలు, సిద్ధపడిన వారు, సిద్ధపాటు లేనోళ్ళు.
పాపం అందరూ సిద్ధపడే ఉన్నారట కానండి, ఈలోగా నిద్రపోయారు. ఆయన వస్తున్నాడన్న సంగతి ఆలస్యం, పెళ్లి కుమారుడు ఆ లేటుగా వస్తున్నాడని తెలియగానే ఆలస్యం చేస్తున్నాడు అనగానే అందరూ నిద్రపోయారంట. 10 మంది నిద్రపోయారట, 10 మంది కన్యకులు నిద్రపోయారట. అయితే అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొన్నారండి అని ఒక కేక వినబడిందట. అప్పుడు గబగబ లెగిచి ఆ కన్యకులందరూ మళ్ళీ రెడీ అవుతున్నారు. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచారు. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇయ్యుడని బుద్ధి గల వారిని అడిగిరి. అంటే సిద్ధపడిన వారిని సిద్ధపడని వారు అడుగుతున్నారట. ఏమని? మాకు నూనె అయిపోయింది. మీరు సిద్ధపడి ఉన్నారు కదా ఆల్రెడీ, మీ నూనెలో కొంచెం మాకు ఇస్తే ఇద్దరం కలిసిపోదాం. వాళ్ళేమంటున్నారు? మీకు మాకు అది సిద్ధపడి అంటే అది మీకు ప్రియులకి ఇచ్చారంటే వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆ టైం ఏంటి? ఆయన వచ్చినప్పుడు నీ పని ఏంటి? ఉన్నంతకాలమేమో ఆనందంగా తిరిగేసి సంతోషంగా తిరిగేసి ఆయన వచ్చేసిన టైంలో రెడీ అయిపోతానంటే ఎలా కుదురుతుంది? ఏమండి, ప్రభు వారు పలానా 25వ తారీఖున వచ్చేస్తారని అనౌన్స్మెంట్ చేసేయడం కూడా ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం చెప్పండి? తెల్లని మల్లె పువ్వులు వస్త్రాలు వేసుకొచ్చేసి కూర్చుంటాం ఆ రోజు. అందుకే చెప్పలేదు ఆయన ఎందుకు చెప్పలేదు అన్నారు, అందుకే చెప్పలేదు. చదవండి. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకు మీకు ఇది చాలాదేమో అని మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కొనని చెప్పి వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చేసాడంటే అండి. వాళ్ళు అక్కడికి వెళ్ళారు. సిద్ధపాటులో ఏం చేస్తున్నారు? కొనుక్కోవడానికి వెళ్ళారండి. అప్పుడు ఆయన వచ్చేటప్పుడు కంగారు. ఇప్పుడు చూడండి, ఇది ఎలా ఉందంటే ఒక ట్రైన్ వెళ్ళిపోతుంది. ట్రైన్ వెళ్ళిపోతున్నప్పుడు టికెట్ కోసం వెళ్ళట్టు ఉంది లేచేది. ట్రైన్ వెళ్ళిపోతున్నప్పుడు టికెట్ కోసం వెళ్ళొచ్చా? పట్టాల కిందకి వెళ్తావు నువ్వు. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చేసాడు. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి తలుపేసేసారంటండి. అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా లేట్ అయిపోయింది వీళ్ళకి. అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండాలి మీరు. అంటే ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారండి. ఇదే చెప్పాడు, జరుగుతుందే చెప్పాడు ఆయన. సిద్ధపడాల్సినప్పుడు సిద్ధపడరు. ఆయన వచ్చేసి వెళ్ళిపోతున్న టైంలో సిద్ధపడతారు. అప్పుడు ఏంటి ఉపయోగం? ఏంటి ప్రయోజనం? ఏంటి? కావలసినంత టైం ఇచ్చాడు నువ్వు సిద్ధపడమని. నీ బ్రతుకులో సిద్ధపడు, నీ జీవితంలో సిద్ధపడు, నీ ఆలోచనలో సిద్ధపడు, నీ మాటల్లో సిద్ధపడు. నీకు టైం ఇచ్చాడు. ఇది నువ్వేదో చచ్చిపోయే చివరి క్షణ వేసుప్రభా తీసేసుకో అంటే ఏం తీసుకుంటాడు ఆయన? అబ్బా లాస్ట్లో డైలాగ్ అలా కూడా వేసాడు రా, యేసుప్రభుకి అప్పగించేసాడు రా, అయితే తీసేసుకుంటాడేంటి ఆయన? ఆయన తీసేసుకుంటాడేంటి? చాలా కష్టం ప్రియ దేవుని పిల్లలారా. ఇప్పటి వరకు చూసిన సందర్భాలన్నింటిని బట్టి ఏమేమి సిద్ధపరిచాడు లయంగా చెప్పండి. ఒకటి, ఒక పరలోక సిటీ, గొప్ప సిటీ పట్టణాన్ని సిద్ధపరిచాడు. 2, జీతాన్ని సిద్ధపరిచాడు. 3, పరలోక రాజ్యమును సిద్ధపరిచాడు. 4, నిత్యాగ్ని దండన సిద్ధపరిచాడు. ఇప్పుడు మనమే సిద్ధం చేసుకోవాలి. మనం ఎలా ఉండాలి? ఇప్పుడు ఇవన్నీ ఎవరికి ఇస్తాడు? సిద్ధపడ్డ వారికి. సిద్ధపడిన వారికేమో ఆయన ముందు ఇవ్వబోయే 3, ఆ పట్టణం కానీ, ఆ జీతం కానీ, ఆ రాజ్యం కానీ మనం పొందుకుంటాం. మనం సిద్ధపడని వాడికి ఇచ్చే జీతం ఏంటండి? నిత్యాగ్ని దండన అనే జీతం కూడా నీకుంది. నరకం అనే జీతం, 2వ మరణం, అది జీతం నీకు, అదే జీతం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇది ఎంత భయంకరమైన పరిస్థితి ఒకసారి ఆలోచించండి. ముందే చెప్పాను, 2 దినాలు మనకు తెలియదు ఖచ్చితంగా. ఒకటి మన చావు, 2 క్రీస్తు వారి రాకడ, ప్రత్యక్షపు దినం. ఈ 2 నీకు తెలియనప్పుడు ఏం చేయాలి? సిద్ధపడాలి. రేపు నా లాస్ట్ డే అనుకోండి, పోనీ మీద అనుకోండి, అనుకోరు. భయం కదా మనకి. వాళ్ళ గురించి అనుకోమంటే అనుకుంటాం కానీ మన గురించి అనుకుంటాం ఏంటండి? నేను తప్పించి అందరూ చచ్చిపోయారు అనుకుంటాం, బ్రహ్మాండంగా అనుకుంటాం మనం. ఏమండి, రేపే మన ఆఖరి దినం అని మనకు అర్థమైపోతే ఎలా ఉంటుందండి? ఏం పట్టుకెళ్ళాలనిపిస్తుంది? అండి?
మనం పట్టించుకుంటేది కదండి. చాలా గుండె గుండె జారిపోయే సందర్భాలండి ఇవి. కాకపోతే మనం బిజీ అయిపోవడం వల్ల పట్టించుకోవట్లేదు. మనం దయ్యం మనల్ని ఆలోచించనవటం లేదు. ఇది ఆయన వస్తాడండి. పెళ్లి కూతురును కూడా అలా ఎలా ఉంటుందట, సిద్ధపాటు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7 నుంచి 9 వచనములు. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము. నేను చదువుతున్నానండి. సర్వాధికారియు ప్రభువగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. ఇక్కడి నుంచి బాగా చూడండి. గొర్రె పిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. గొర్రె పిల్ల ఎవరు? యేసు ప్రభు వారు. ఆయన భార్య ఈవిడెవరు? గొర్రె పిల్ల భార్య అంటే ఈవిడెవరు? మనమే. ఆ మాట చెప్పండి, బాగుంటుంది. సంఘం అంటేనేమో ఎవరో మంద కాదనుకుంటున్నాం మనం. సంఘం అంటే ఎవరు? మనం 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 గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది. సంఘం ఏమవ్వాలట? సిద్ధపరచేసుకోవాలి. సిద్ధపడ్డారా మీరు? అంటే సిద్ధపడ్డారా లేదా? మనలో మనం సిద్ధ చేద్దామా? సిద్ధపడ్డాం లేదు చేద్దామండి. సిద్ధపడిపోయిన ఎందుకు చెప్పండి, చేయొద్దండి. సంఘం సిద్ధపడిపోయింది ఆయన వచ్చి తీసుకెళ్ళడానికి. పెళ్లి కూతురికి పెళ్లి కొడుకని బట్టలు ఇస్తాడండి కొన్ని. ధరించుకో, తొందరగా తీసుకెళ్ళిపోతాను, పెళ్లి చేసుకుంటానని. ఏమండి అలా బట్టలు ఇచ్చారని చూడండి. కనుక మనం సంతోషించి ఆయనను కానీ మహిమపరచుదామని చెప్పగా వింటిని. మరి ఆమె ధరించుకున్నట్టు కంటే భార్య, సంఘం, పెళ్లి కూతురు ప్రకాశములను నిర్మలమైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇవ్వబడ్డాయి. ఆమె పరిశుద్ధుల నీతి క్రియలు అన్నాడు చూడండి. పెళ్లి కూతురికి బట్టలు ఇచ్చారు, త్వరగా రెడీ అయిపో, పెళ్లి కొడుకు రెడీగా ఉన్నాడు, తీసుకెళ్ళిపోతాడంట అన్నప్పుడు ఇప్పుడు చీర గట్ట తీసుకుని అన్నీ తీసుకుని ఏం చేయలేవుడా? ఇంట్లో తలుపేసుకుని రావట్లేదు. ఎందుకంటే అలంకరణ సెట్ అవ్వట్లేదు. లోపల ఎలా వేసుకుంటుంది అలా చూసుకుంటే సరిపోవట్లేదు, సూట్ అవ్వట్లేదు. ఎలా పెళ్లి కొడుకు ఎంతసేపు చూస్తాడండి? నేను చాలాసార్లు చూశాను కొంతమంది పెళ్లి కొడుకులండి స్టేజ్ మీద పాపం పొద్దుట ఎక్కేస్తాడండి. స్టేజ్ మీద పాపం ఆనందంగానే 1 గంట 12 గంటల వరకు అలా రాదండి. ఒక పెళ్లి కూతురు అలాగే అలా దిక్కుమల్లోళ్ళ పాపం స్టేజ్ మీద కూర్చుని పాపం అలా కూర్చుని నీరసించిపోతుంటాడు అలాగా. నేను చూశాను, కళ్ళలో చూశాను నేను. పాపం అందరం కర్రగా చూస్తాడు. ఏం చేస్తాడు పాపం అక్కడ పెళ్లి కూతురు రావట్లేదు. పోనీ వెళ్ళిపోతావు పోనీ. పాపం ఈ పెళ్లి కొడుకు వెళ్ళిపోతాడు కానీ ఈయన మాత్రం వెళ్ళి అక్కడే ఉండాలి. ఇక్కడ వెయిట్ చేస్తాడు పాపం, ఎంతసేపు అయినా వెయిట్ చేస్తాడండి. ఇప్పుడు వస్తువులు ఇచ్చిన తర్వాత సిద్ధం చేసుకోవడంలో అలంకరించుకుంటుందంటే అర్థం ఏంటి? ఇంకో మీనింగ్ వస్తుంది దానికి. నీకు ఇష్టం లేదని. ఇప్పుడు మనం కూడా నీతి వస్త్రాలు, పెండ్లి వస్త్రాలు అండ్ రక్షణ వస్త్రాలు ఇచ్చాడు మనకి. సిద్ధపడిపోండి, నువ్వు తీసుకెళ్ళిపోతాను అన్నాడు. సిద్ధపడ్డారా లేదా? ఈడ్చిపోతాడు సిద్ధపడకపోతేనే. ఈడ్చిపోవడమే. ఈడ్చిపోయి పెళ్లి చేసుకోడు ఏం చేస్తాడు మరి? అలా దేవదేతలు వస్తే ప్రభు నీకు ఎందుకు ప్రభు అంత కష్టం? ఏదో ఒకసారి అని నెలకి కాళ్ళు చేతులు పీతలగిరి చేస్తాం చూసారా? పీతలు తింటున్నప్పుడు ఇలా డెక్కలు చేస్తాం చూసారా? మనం పీతల శంకులు డొక్కలు మొత్తం ఎరగొట్టేస్తాం చూసారా? పిప్పి అయిపోతుంది చూసారా? అలా ఉంటుంది మన పరిస్థితి. సిద్ధపడరు. ఇక్కడ నరకానికి మాత్రం సిద్ధపడిపోతున్నాం. వద్దంటే పొలోమని సిద్ధపడిపోతున్నాం దానికి. కానీ ఇంత గొప్ప భాగ్యం ఇస్తున్నా కానీ ఎందుకు సిద్ధపడి రావడం లేదండి మనకి? కాబట్టి ప్రియ దేవుని పిల్లల మేఘారుడై వస్తున్నాడు ఆయన, వచ్చేస్తున్నాడు ఆయన. సిద్ధపడినోళ్ళు వెళ్ళిపోతారు. మిగతా వాళ్ళు అయ్యా ఒకసారి మళ్ళీ మేఘాల కింద దించానంటే కుదరదు. అక్కడ మీరెవరో నాకు తెలీదు. నువ్వేదో నీకు టైము, నీకు సమయం ఇచ్చాను, దాని విలువ తెలియలేదురా నీకు. అసలు నువ్వు ఎందుకు బతుకుతున్నావో నీకు ఆ విలువలు తెలియలేదురా నీకు. అసలు నీకు నీ జీవిత పరమార్థం నీకు ఎప్పుడు అర్థమవుద్దురా నీకు? అసలు పో, ఆ నరకానికి పో, అగ్నిగుండంలోకి పో నువ్వు. అప్పుడు కానీ మనం ఎంత కోల్పోతున్నామో, నీ ప్రాణాలు నీలో నుంచి వెళ్ళిపోతున్నప్పుడు కానీ తెలియదు నువ్వేం పోగొట్టుకుంటున్నావో అన్న సంగతి. నిర్లక్ష్యం, నెగ్లిజెన్సీ. చూద్దాంలే, వెళ్దాంలే, ఉందాంలే. ఏంటి నిర్లక్ష్యం? ఏంటిది? నీకు అసలు భయం ఉందా? నీకు భక్తి ఉందా? నీకు అసలు నీకు దేవుడి మీద ప్రేమ ఉందా? నీకు అసలు
నిన్ను సిద్ధపరచుకోమన్నాడు, అలంకరించుకోమన్నాడు. నువ్వు రెడీ అవ్వండి. ఇంకా నీతి వస్త్రాలు ఉండమన్నాడో, రక్షణ వస్త్రాలు కలిగి ఉండమన్నాడో, పరిశుద్ధుల నీతి క్రియలు, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు. ఎఫెసీ పత్రిక 2:10 తినవసరం లేదు. ముందుగా సిద్ధపరిచిన క్రియలు, నీతి క్రియలు, అవి చేస్తూ మిమ్మల్ని మీరు అలంకరించుకోండి, సిద్ధపడండి అన్నా కానీ ఎవరికి వినబడుతుంది ఆ శబ్దం ప్రియులారా? అందుకే సిద్ధపరచబడబోతున్న దేవుడు, సిద్ధపడుతున్న దేవుడు. నువ్వు సిద్ధపడాలి. సిద్ధపడే వారికి దేవుడు సిద్ధపరిచే వాటిని మీరు స్వతంత్రించుకోండి. సిద్ధపడని వారు సిద్ధపడిన నరకాన్ని స్వతంత్రించుకో. అక్కడ ఏడుపు పండ్లు కొరుకుతూ ఉంటాయి. ఎంత చెప్పినా, ఎవరు చెప్పినా వినవు కదా నువ్వు, నమ్మవు కదా నువ్వు, నేను మారను అనుకుంటావు కదా నువ్వు, నేను ఇలాగే ఉంటాను అనుకుంటున్నావు కదా నువ్వు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మేఘారుడై వస్తున్నాడు ఆయన. ఒక్కసారి ఆ మాట చూసి ప్రార్థన చేసుకుందాం. 1 దెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం. 1 దెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 1 దెస్సలోనికీ పత్రిక 4వ అధ్యాయం 16. ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగువచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట సిద్ధపడిన వారు లేతురు. ఆ మీదట సజీవులమైన నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి ఈ మాటల చేత ఒకరికొకడు ఆదరించుకొనుడి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? సిద్ధపడాలి. దేనికి సిద్ధపడి ఏం చేయాలి? మూటముళ్ళు సర్దేసుకున్నానండి, బస్ ఎక్కేద్దామా, ట్రైన్ ఎక్కేద్దామా, ఫ్లైట్ ఎక్కేద్దామా అనుకోండి. ఇది ప్రయాణం. ఇది సిద్ధపడ్డావు. సిద్ధపడి నువ్వు బాప్తిజం పొందిన నువ్వు సత్క్రియలై ముందుగా సిద్ధపరిచిన క్రియలు చేయి. దేవుడు సిద్ధపరిచిన వాటిని నువ్వు స్వతంత్రించుకోవాలంటే నువ్వు సిద్ధపడాలి. లేదు నేను సిద్ధపడను అంటావా, నా వల్ల కాదు అంటావా, నాకు కుదరదండి నేను ఉండలేను అంటావా, నీకు నరకం సిద్ధంగా ఉంది, వెళ్ళిపోతే నీ ఇష్టం, వెళ్ళిపో. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, ప్రతి అడుగు మీరు చాలా జాగ్రత్తగా వేయాలని ప్రభువు పేరట మనవి చేసుకుంటున్నాను. చాలా జాగ్రత్తగా బతకండి. చివరి దినాల్లో ఉన్నాం. పంతాలకు పట్టింపులకి పోకండి, కోపాలకి తాపాలకి పోకండి, అసూయలు స్వార్థాలకు లోకాశల వైపుకు వెళ్ళిపోకండి. మీకోసం మీరైనా ఆలోచించుకోండి, మీరు బాగుండడం కోసమైనా జాగ్రత్తలు తీసుకోండి. సిద్ధపరిచిన జీతాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, దయా కనికరము కలిగిన మా దేవా, ఇంతవరకు మీ మాటలు మాకు తెలియపరిచారు. చెప్పటం మీ ధర్మం నాయనా, పాటించకపోవడం అనేది మా ఇష్టాల మీద ఆధారపడి ఉంది తండ్రి. కానీ ఇదిగో కూడి వచ్చిన నీ పిల్లలందరూ కేవలం వాక్యాన్ని ప్రేమించి వచ్చిన బిడ్డలే నాయన. ప్రతి ఒక్కరిని దీవించండి. వాక్యపు భయం లేని వారికి మీ భయాన్ని కలిగించండి. మీ మీద ప్రేమ లేకపోతున్న వారికి ప్రేమను కలిగించండి. మాకున్న ఈ చివరి దినాలు నాయన మీ కొరకు మాత్రమే జీవించే భాగ్యము దయచేయండి నాయన. దుష్టుడు మమ్మల్ని లోకాలంలోకి విపరీతంగా లాగుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. పరలోకం చేరుకోవాలని మీరు ఆలోచిస్తున్నారు నాయన. మెండైన మీ దీవెనలు ధారాళముగా ప్రసాదించమని, ఈ వాక్యములు వింటున్న ప్రతి ఒక్కరిలో ఫలింపు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.